పూరా లోకల్. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి, జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇవాళ ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం ఇది మొదటి విజయం. ఇది గతంలో ఎవ్వరు కూర్చోబెట్టలే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలపాలని ఎవరు అనుకోలే, సమస్యను చర్చించాలని ఎవరు అనుకోలే. కాబట్టి నిన్న రెండు ఎజెండా తీసుకుపోవడంలో సమస్యలు పరిష్కరించడం, ఈ చర్చించడం సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రెండు ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ కమిటీకి వీళ్ళ ఎజెండా కానీ వాళ్ళ ఎజెండా కానీ రెండు రాష్ట్రాల వాళ్ళ ఎజెండాలను ఆ కమిటీ ముందు పెడితే ఆ కమిటీలో అంతా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు అన్ని రాష్ట్రాల, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇది క్లారిటీ. ఇది ఇంతకంటే నిన్న జరిగింది ఏం లేదు. దీనిలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఉన్నది. కమిటీ వేసినప్పుడు ఏం చేయాలి, రెండు రాష్ట్రాలు కూడా పోయి ఆ కమిటీ ముందు మీ వాదన వినిపించాలి. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఆ రాష్ట్రము. అన్యాయం జరగకుండా ఏం చేద్దామో ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా, జలశక్తి మినిస్ట్రీ కూడా నేను ఒక ప్రకటన విడుదల చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద మేము కమిటీ వేస్తున్నాం.